హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదే అండి నా జ్యువెలరీ కలెక్షన్ గురించి స్టోరీ గురించి మా పాప చెప్తుందంట. మా అక్క కూతురు. చెప్పమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నెక్లెస్ అండి. చూడండి నెక్లెస్. ఇది మా పిన్నికి మా అమ్మమ్మ వాళ్ళు పెళ్ళికి పెట్టారండి. చూసారా ఎంత బాగుందో. నెక్స్ట్ వచ్చి గాజులు. ఈ 2 బ్యాంగిల్స్ కూడా పెళ్ళికే పెట్టారు, మా పిన్ని పెళ్ళికి. బాగున్నాయి కదా. నెక్స్ట్ ఈ చైన్ అండి, చూడండి మా బాబాయ్ పెళ్ళికి పెట్టారు. మా బాబాయ్కి చూసారా బాగుంది. అన్ని కూతురికి అల్లుడికే పెట్టారండి. పిల్లలకు తప్పులున్నా పెట్టాల్సిందే. నెక్స్ట్ వచ్చి బుట్టకమ్మలు. ఈ బుట్టకమ్మల వెనక స్టోరీ ఉందండి. అదేమంటే మా పిన్ని ఫస్ట్ యానివర్సరీకి మా బాబాయ్ గిఫ్ట్ ఇచ్చాడు. బాగున్నాయి కదా, అందుకే ఫస్ట్ టైం కాబట్టి అంత కలర్ఫుల్గా ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకో బుట్టకమ్మలు. ఇవి కూడా మా అమ్మమ్మ వాళ్ళు మా పిన్నికి పెళ్ళికే పెట్టారు. బాగున్నాయి కదా. నెక్స్ట్ ఈ చిన్ని గాజులండి, చూసారు కదా. ఈ చిన్ని గాజులు, ఈ నల్లపూసల దండ. ఈ నల్లపూసల దండ అంటే మా పిన్నికి ఎంతో ఇష్టం అండి. ఈ రెండింటికి కనెక్ట్ అయిన స్టోరీ ఉంది, చెప్తాను, కొద్దిసేపు వెయిట్ చేయండి. అంతవరకు నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. ఇవి చుట్టుమాటీలు. ఇవి కూడా మా పిన్నికి పెళ్ళికే పెట్టారండి మా అమ్మమ్మ వాళ్ళు. చూసారా ఎంత బాగున్నాయో చుట్టుమాటీలు. నెక్స్ట్ ఈ చిన్న చైన్ అండి. ఇంత సన్నగా ఉంది, ఇంత చిన్నగా ఉంది. ఎవరిది అనుకుంటున్నారా? అదే అండి మా పిన్ని కొడుకుది, అదే మా తమ్ముడిది. స్వీటీది సాయిది కూడా ఉంది కదా. సాయిదే ఆడబెట్టినానులే ఇప్పుడు. ఇది స్వీటీది అంటండి. రెండు ఒకేలాగా ఉన్నాయి, అందుకని కన్ఫ్యూజ్ అయ్యా. నెక్స్ట్ మీకు ఫస్ట్ వీడియో చూసినప్పుడు డౌట్ రావచ్చు, ఈ నెక్లెస్ చూపించారు, దీనికి సెట్ కమ్మలు లేవా అని. అవి ప్రెజెంట్ మా పిన్ని పెట్టుకుంది. అవి ఇంకెప్పుడైనా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం. ఇది వచ్చి అంటే నల్లపూసల దండ కాదు, ఏదో చైన్ లాగా ఉందండి. ఏమంటారు పిన్ని దీన్ని? నల్లపూసల దండలో అదో డిజైన్ గుండెల చైన్, ఏదో గుండెల చైన్ అంటండి. చూసారు కదా, బొట్ చైన్ లాగా, షార్ట్ చైన్ లాగా బాగుంటుంది. ఇది మా పిన్ని మా బాబాయ్కి తెలియకుండా మనీ సేవ్ చేసుకొని మరీ తీసుకునేదండి. బాగుంది కదా. మీ బాబాయ్కి వీడియో అయితే తెలుస్తుందిలే. నెక్స్ట్ ఈ నల్లపూసల దండండి, చూసారుగా ఎంత బాగుందో. ఇది మా పిన్నికి ఇద్దరు సిస్టర్స్ ఉన్నారండి. ఆ ఇద్దరు సిస్టర్స్ కలిసి ఈ నల్లపూసల దండ తీసిచ్చారు. చూసారా, ఇద్దరు కలిసి తీసిచ్చారు. నెక్స్ట్ ఈ చిన్ని గాజులు. ఈ నల్లపూసల దండ, ఈ రెండింటికి కనెక్ట్ అయిన స్టోరీ ఉందన్నాను కదా. అదేమంటే ఈ గాజులు మా పిన్నికి ఫస్ట్ టైం పాప పుట్టిందని మా అమ్మమ్మ వాళ్ళు పాపకి ఏమైనా తీసేయాలని చెప్పి గోల్డ్ షాప్కి వెళ్తే అప్పుడు ఈ బ్యాంగిల్స్ చూసారండి. మా పిన్నిని కూడా తీసుకెళ్ళారు. మా పిన్ని బ్యాంగిల్స్ చూడకుండా పక్కనున్న నల్లపూసల దండ చూసింది. ఇది చూడగానే ఎంతో నచ్చేసిందని చెప్పి మా అమ్మమ్మ చెప్తే మా అమ్మమ్మ పోయి మా పిన్ని వాళ్ళ డాడీకి చెప్పింది, అదే మా తాతకి చెప్పింది. ఇంకా కూతురు అడిగింది కాదనలేక మా అమ్మమ్మ మా తాతయ్య బ్యాంగిల్స్తో పాటు ఈ నల్ల పూసల దండ కూడా తీసిచ్చారు. తల్లిదండ్రులు అంతే కదండి, కూతురు అడిగింది కాదనకుండా తీసిస్తారు. పోయింది బ్యాంగిల్స్ కని ఏదో గోల్డ్ కొందామని వినా రెండు బ్యాంగిల్స్ చూశారు. పోయింది బ్యాంగిల్స్ కొందామని, తెచ్చిందేమో 2, ఒకదానికి పోయి 2 చేసుకొచ్చారు. నెక్స్ట్ ఇయర్ రింగ్స్. ఈ పువ్వులాగా ఉంది చూసారా,
ఇది స్వీట్, ఇది ఇంకోటిది సాయి, ఇది హాట్ సింబల్. ఇది మా పిన్నిదండి, గోల్డ్ది. చూసారా, కూతురికేమో ఫ్లవరు, కొడుకేమో హాట్ సింబల్ తీసుకునింది. అంతే, దీంతో కూడా వ్యత్యాసం చూస్తాను. కూతురికి ఫ్లవరు, నువ్వు డబుల్ మీనింగ్తో చెప్పొద్దమ్ము, వాళ్ళు వేరే రకంగా అర్థం చేసుకుని మీరు అదంతా పట్టించుకోవద్దండి. నాకు ఇద్దరు 2 కళ్ళు లాంటి వాళ్ళు. మేము ఏదో వీడియో కోసం చెప్పామండి, మళ్ళీ కింద వీడియోలో ఇద్దరిని సరి సమానంగా చూడాలా, జనరేషన్ వేరియేషను అని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు ఏం పెట్టద్దండి. ఏదో వీడియో కోసం ఊరికే అలా చెప్పాం. నాకు ఇద్దరు ఇష్టమే. చూసారు కదా, ఇది మా పిన్ని జ్యువెలరీ కలెక్షన్. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో అయిపోయింది అనుకుంటున్నారా? ఇదే అనుకుంటున్నాను జ్యువెలరీ కలెక్షన్. అటైతే మీరు పప్పులో కాలేసినట్టే. దిస్ ఈజ్ ఎ ప్రాంక్. ఇదంతా ఫేక్ అండి. ఇది నా జ్యువెలరీ కలెక్షన్ కాదు, అసలు ఇది బంగారే కాదండి. ఇది 1 గ్రామ్ గోల్డ్. ఇవి మా అమ్మ అమ్ముతుంది. దీన్ని పెట్టి నీకు ఫస్ట్ వీడియోలో నేను చెప్పినా అవ్వ పల్లికి వెళ్ళిందా అనేసి. పల్లికి అంటే ఇదిగోండి ఈ పెట్టి, గాజులు, కమ్మలు ఇవన్నీ అమ్ముతూ ఉంటుంది. చూడండి, ఇవన్నీ 1 గ్రామ్ గోల్డ్ అండి. 6 నెలలు సంవత్సరం గ్యారెంటీ ఇస్తుంది మా అమ్మ. వీటి రేట్ అయితే అడగద్దండి, నాకు తెలియదు అసలు. ఈ బ్యాంగిల్స్ కమ్మలు మాత్రమే పెట్టుకుంటాం మేము. చైను మాకు బంగారం అంటే ఏం లేదండి. ఇవే మా అమ్మ ఇవి అమ్ముతుంది. ఇవే అండి. దీంతో పాటు ఇంకోటి కూడా ఉన్నాయండి, గాజులు, మట్టి గాజులు. చూసారా ఎంత బాగున్నాయో. ఇవి కూడా మట్టి గాజులు కదా. చూడు, వీటిల్లో మట్టి గాజులు కాదు, ఇవి ఒకటి ఎంత బాగున్నాయి చూడండి కలర్స్. ఇవి కూడా చూడండి, బ్లూ, గ్రీన్, రెడ్ ఎంత బాగా వచ్చినాయో. ఆ తర్వాత నమ్మేసినారా అండి, మాకు గోల్డ్ అంటూ ఏం లేదండి. ఇవే ఇంకో ప్లెయిన్ గాజులు ఎంత బాగున్నాయో, గ్రీన్, రెడ్, ఎల్లో. డ్రెస్సుల్లోకి బాగుంది, మ్యాచింగ్ అవుతాయండి, బాగుంటాయి శారీల్లోకి వాటిల్లోకి. ఈ సైడ్ గాజులు వేసుకుంటే ఇంకా బాగుంటాయి, వీటిల్లోకి కాంబినేషన్ చూడండి. మీకు ఇవన్నీ చూపించాలంటే ఇప్పుడు మా అమ్మ తక్కువ ఉండదు అంటుంది, సరుకు తక్కువ ఉంది, తర్వాత నేను తెచ్చినాక మళ్ళీ చూపిద్దురు అనేసి. కానీ మేము ముందుగానే చూపించేసామండి వీడియో కోసము. మాకు ఈ 1 వారంలో తిరణాలు ఉందండి, అదే గంగ జాతర ఉండదు. దాంతో మీకు మా అమ్మ ఈ గోల్డ్ ఇవిను, ఆ తర్వాత బ్యాంగిల్స్, మట్టి గాజులు, ఆ తర్వాత బొమ్మలు ఇవి పెడుతుంది. ఇవన్నీ తీసి మీకు ఇంకొక వీడియో తీసి పెడతామండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలా చేసిన దానికి ఏమైనా తప్పు మాట్లాడింటే క్షమించండి. ఓకే అండి, బాయ్. ఆగండి, ఇవన్నీ గోల్డ్ అనుకుంటున్నారు కదా, వీటిలో ఈ 2 మాత్రమే అండి ఎండి. ఈ 2 ఉంగరాలు మాత్రం గ్యారెంటీగా ఎండే అండి. ఈ 2 మా పిల్లోళ్ళవి, ఒకటి పెద్ద పాపది, ఒకటి చిన్న పాపది. ఓకే అండి. మీకు ఈ గాజుల కలెక్షన్, బొమ్మల కలెక్షన్ చూపించాలంటే మీరు 50 సబ్స్క్రైబర్లు అవ్వండి. 50 సబ్స్క్రైబర్లు అయినాక ఇక 1 వీక్లో మా ఊళ్ళో గంగ జాతర ఉంది. అప్పుడు మీకు ఈ గాజుల కలెక్షన్, బొమ్మల కలెక్షన్ 2 చూపిస్తాం. మీ ఒక్కొక్క సబ్స్క్రైబర్ మాకు ఒక్కొక్క మోటివేషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 50 సబ్స్క్రైబర్లు అయినాక మీకు ఈ వీడియో మొత్తం చూపిస్తాం. మీరు ఇంకా కావాలంటే మొత్తం చూపిస్తామండి. చూడండి, నిజంగా గోల్డ్ ఉన్నట్టే ఉండే కదా, భలే ఉండే కదా. మీరు 50 సబ్స్క్రైబర్లు కానీ అయితే మీకు మొత్తం 1 గ్రామ్ గోల్డ్, అదే 1 గ్రామ్ గోల్డ్ మొత్తం కలెక్షను, వాటి రేట్స్, గాజుల కలెక్షను, బొమ్మల కలెక్షన్ మొత్తం చూపిస్తామండి.
ప్లీజ్ 50 సబ్స్క్రైబర్ చేసుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా తప్పు మాట్లాడి క్షమించండి, మరి ఇంకోసారి అంటాను. బాయ్ అండి.